ఎవ్రీ స్టేజ్ ఇస్ మనకు ఇంటర్వ్యూన్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. సింపుల్ ఫ్యాటీ లివర్ నేను చెప్పినట్టు, నాష్ ఆర్ ఫ్యాటీ లివర్ విత్ స్టియటో హెపటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అవుతున్నట్టు. ఇన్ఫ్లమేషన్ అవుతా ఉంటే ఏంటంటే మన బాడీలో మనకి ఎక్కడైనా ఇంజరీ అవుతే ఏంటి, హీలింగ్ అవుతుంది. హీలింగ్ అవునప్పుడు ఏమవుతుంది, స్కార్ ఫార్మేషన్ ఉంటుంది. సో ద సేమ్ థింగ్ ఇన్ ద లివర్ కూడా, మనం ఇన్ఫ్లమేషన్ అయ్యి హీలింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే స్కార్ ఫార్మేషన్. సో దాన్ని ఫైబ్రోసిస్ అంటాము. సో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్టర్ ఇన్ఫ్లమేషన్ ఇస్ ఫైబ్రోసిస్. ఫైబ్రోసిస్లో కూడా F1, F2, F3, F4 అంటాము. F1, F2 అర్లీ ఫైబ్రోసిస్, F3 అడ్వాన్స్ ఫైబ్రోసిస్, F4 అంటే సిరోసిస్, అంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అన్నట్టు, దాన్ని సిరోసిస్ అంటామండి. సిరోసిస్లో కూడా కాంపెన్సేటెడ్ సిరోసిస్ అండ్ డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అన్నట్టు ఉంటుంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ స్టేజెస్. ఫ్యాటీ లివర్ రివర్సిబులా అని చాలా మంది అడుగుతారు. సో ఫ్యాటీ లివర్, స్టియటో హెపటైటిస్ అండ్ అర్లీ స్టేజెస్ ఆఫ్ ఫైబ్రోసిస్ లో కూడా మనము రివర్సిబిలిటీ ప్రయత్నించవచ్చు. అడ్వాన్స్ స్టేజెస్, ఒకసారి సిరోసిస్ వచ్చేసింది, పర్టికులర్లీ డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ వచ్చిందంటే దాన్ని రివర్స్ చేయడం వెరీ డిఫికల్ట్.